ఈ నెల 10వ తేదీ 11వ తేదీలో బాన్స్వాడ ఆసుపత్రిలో డెలివరీకి వెళ్ళినటువంటి 10 మందికి సిజరీన్ ఆపరేషన్ చేసిన తర్వాత వారికి రకరకాల ఇన్ఫెక్షన్స్తో చాలా సీరియస్ అయిపోయి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ముఖ్యంగా 10 మందిలో ఒక 5గురు ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత, ఈ 5గురు కూడా ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 5గురిలో ఒక 3 డయాలసిస్ పైన ఉన్నారు. అంటే వాళ్ళు అనేక రకాల ఇన్ఫెక్షన్స్, తెల్ల రక్త కణాలు తగ్గిపోవడము, లంగ్స్లో ఇన్ఫెక్షను, కిడ్నీస్లో ఇన్ఫెక్షను, రకరకాల సమస్యలతో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఐసీయూలో డయాలసిస్ పైన పేషెంట్స్ ఉండడం జరిగింది. సంఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్ళదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరీన్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరీన్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరీన్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ, పేషెంట్స్ కానీ, థియేటర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే, కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెన్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక పేషెంట్ అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే నిజామాబాద్లో 2 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. పేయి మీద ఉన్న బంగారం అమ్ముకొని 3 రూపాయల మిత్తికి తెచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాము, అయినా నా బిడ్డ ఆరోగ్యం ఇంకా బాగా కాలేదు అని ఆ తల్లి వాళ్ళ ఏడుస్తూ ఉంది ఈరోజు. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, నేరపూరితమైన నిర్లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడికేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇంత జరిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినారు. అంటే మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన మాటల్లో ఉంది తప్ప ఇవాళ మీ పాలనలో మహిళల ప్రాణాలకే లెక్క లేకుండా పోయింది, వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ మధ్య మనం అక్కడ కూడా చూసాం, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్ళినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఆసుపత్రిలో వైద్యం అందక నిలబడి డెలివరీ, ఇక్కడేమో 10 మందికి మీరు సి సెక్షన్ చేస్తే వాళ్ళు మొత్తం కూడా ఇవాళ తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండడం, ఇవాళ డయాలసిస్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకా చివరికి వాళ్ళు చెప్తా ఉన్నారు, పిల్లలకు పాలిస్తే ఆ పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ సోకి నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పసిపిల్లలు చికిత్స తీసుకునేటువంటి పరిస్థితి. అంటే తల్లులకు సోకినటువంటి ఇన్ఫెక్షన్ పాల రూపంలో పసిపిల్లలకు కూడా చేరి ఆ పిల్లలు కూడా ఈరోజు జాండీస్తో రకరకాల ఇబ్బందులతో నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పిల్లలు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేసింది. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ ఇచ్చాం.
బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చాం. ఆ బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద పాలు బ్రెడ్ పౌష్టిక ఆహారాన్ని అందించాం. అదేవిధంగా మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ఆ రోజుల్లో మేము ప్రారంభించాం. తల్లి బిడ్డలను తీసుకురావడానికి ఇంటి దగ్గర దించడానికి అమ్మఒడి వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30-35% ఉంటే దాన్ని 72% బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువెళ్ళాం. ఈరోజు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు తగ్గాయి. బీఆర్ఎస్ హయాంలో 72% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగితే ఈరోజు మళ్ళీ అది 50% పడిపోయింది. సి సెక్షన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వం మానిటర్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి గారు నేను ఏం బంద్ చేసినా అంటాడు. న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సకాలంలో లేకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం సన్నగిల్లి ఇవాళ డెలివరీల సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో గణనీయంగా తగ్గిపోయింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము తీసుకున్న చర్యల వల్ల మదర్ మోర్టాలిటీ రేటు 92% నుంచి 43కు తగ్గించామారు. 92 నుంచి 43కి తగ్గించి దేశంలోనే 3వ ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను మదర్ మోర్టాలిటీ రేట్లో తెలంగాణ రాష్ట్రం ఆ రోజు తీర్చిదిద్దడం జరిగింది. కానీ మీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇలా సుస్థి పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కాదు, బాధ్యత రహిత్యం అని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఎందుకు బాధ్యత రహిత్యం అంటున్నా అంటే ఈ సంఘటన జరిగి 10 రోజులైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రాలేదు, జిల్లా మంత్రులు రారు, శాసనసభ్యులు రారు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రారు, ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకు ఇంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు? ఈ సంఘటన మీద మీరు ఏమైనా ఎంక్వైరీకి ఆర్డర్ చేసిండ్రా? చేస్తే ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టండి. ఇలా 10 మంది ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఆ సిబ్బంది ఎవరు, అక్కడ సూపరింటెండెంట్ ఎవరు, డాక్టర్స్ ఎవరు, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు? మీరేమన్నా పూర్తి స్థాయి విచారణ జరిపారా? జరపకపోతే ఎందుకు జరపలేదో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే, దయచేసి వాళ్ళ తల్లులకు పూర్తి స్థాయి వైద్యాన్ని అందించండి. భవిష్యత్తులో కూడా ఇప్పటికి కూడా ఏం చెప్తున్నారు, ఇంకా కాళ్ళు వాపులు వస్తూ ఉన్నాయి, డయాలసిస్ జరుగుతూ ఉంది. మరి లైఫ్ లాంగ్ డయాలసిస్ తీసుకోవాల్సి వస్తుందా? లైఫ్ లాంగ్ డయాలసిస్ తీసుకోవాల్సి వస్తే మా పుట్టిన పిల్లలు ఏంది, మా సంసారం ఏంది అని ఆ తల్లులు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరపాలని, ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఖమ్మంలో ఒక మైనర్ బాలిక రేప్ జరిగితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదు. మేము రాగానే హడావిడిగా సీతక్కలు, తుమ్మల గారు, ఇంకోరు మా వెంటనే వాళ్ళు వచ్చింది తప్ప అప్పటిదాకా ఎవరు రాలేదు. ఆ అమ్మాయి కూడా ఇంకా కూడా ఆసుపత్రిలోనే ఉంది. ఆ అమ్మాయిని కూడా పరామర్శించాం, ఆ పసిపాపను కూడా మాట్లాడినాం. ఆ అమ్మాయి పాపం కాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడడం ఇంకా కష్టమే అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి నడుము నుంచి కింది భాగం ఏది కూడా పనిచేయడం లేదు. యూరిన్ కానీ మోషన్స్ కానీ కాళ్ళు నడవడం కానీ ఇవన్నీ చాలా కష్టం అని చెప్పి పాపం డాక్టర్లు చెప్తా ఉన్నారు. నేను అందుకే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, ఆ అమ్మాయికి కనీసం ఒక 20-25 లక్షలు, ఎందుకంటే లైఫ్ లాంగ్ అమ్మాయి చిన్న 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, లైఫ్ లాంగ్ మైనర్ బాలిక. ఆ అమ్మాయి ఎలా బతకాలి? లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి మరి వీల్ చైర్ మీదనే జీవితాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కనీసం ఒక 25 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ అమ్మాయి తన జీవితంలో నిలబడే విధంగా ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రెగ్యులర్ సూపర్విజన్ ఉండేది. ఆసుపత్రుల పట్ల, పేదల పట్ల ఎంతో బాధ్యతతో నాడు కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ సూపర్విజన్ లోపించింది, మందులు కూడా పూర్తి స్థాయి నిల్వ ఉండడం లేదు, జవాబుదారీతనం లోపించింది. ఇవాళ రివ్యూస్ అనేటువంటివి లేకుండా పోయినాయి. అందువల్లనే ఈ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఏది ఏమైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, విచారణకు ఆదేశించాలి, బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ పునరావృతం కాకుండా ఉండడానికి అవకాశం ఉంది.